జమ్మూ కాశ్మీర్ కొండల్లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. మైచేల్ మాతా దేవి దర్శనానికి వెళుతున్న యాత్రికులపై విరుచుకుపడింది. ఒక్కసారిగా వచ్చిపడిన ఆకస్మిక వరదతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. 167 మందికి సహాయక బృందాలు రక్షించాయి. అయితే వారిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎగువ ప్రదేశాల్లో అకస్మాత్తుగా కుంభవృష్టి కురవడంతో పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచేల్ మాతా దేవి యాత్ర నిలిపివేశారు. మృతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం ప్రకటించారు. ఏటా జరిగే మచేల్ మాతా యాత్ర కిష్త్వాడ్ జిల్లాలోని చచౌతి గ్రామం మీదుగా సాగుతుంది. వాహనాలు అక్కడికి వచ్చిన భక్తులు అక్కడి నుంచి 9500 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి 8.5 కిలోమీటర్ల దూరం కాలినడకను వెళతారు. ఎప్పట్లాగే భక్తులు చచౌతికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12-1 గంటల మధ్యలో వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో సామూహిక వంటశాలలతో పాటు సమీపంలో ఉన్న దుకాణాలు, సెక్యూరిటీ అవుట్ పోస్ట్ కొట్టుకుపోయాయి. బురద నీరు, సీల్డ్ శిథిలాలు కొండపై నుంచి వేగంగా కొట్టుకొచ్చాయి. క్షణాల్లో మొత్తం ధ్వంసమైంది. ఇళ్లు పేకమేటలా కొట్టుకుపోయాయి. పెద్ద బండరాళ్లు దిగువకు వచ్చి పడ్డాయి. రోడ్డు మూసుకుపోయింది.